భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మైలర్ దేవుపల్లి డివిజన్ సాయిబాబా నగర్లో ఆదివారం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా సామాజిక సంఘ సేవకుడు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి, ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి మాట్లాడుతూ భారత రత్న గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన శేష జీవితాన్ని దళిత సమాజం పునరుద్ధరణకు అంకితం చేశారని కొనియాడారు. అంటరాని తనాన్ని రూపుమాపడానికి ఆయన చేసిన కృషి ఎనలేదని అన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనకు తన గ్రంథాలతో ఎంతో ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేశారని అన్నారు. ఆధునిక భారతదేశంలో రాజకీయ విప్లవం కోసమే కాకుండా సామాజిక విప్లవం కోసం పోరాటం చేసిన గొప్ప దూరదృష్టి కలిగిన యోధుడని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సంఘ సేవకులు సంతోష్ గౌడ్, క్లబ్ అధ్యక్షుడు ఏర్వ కుమారస్వామి, ఉపాధ్యక్షుడు రమేష్ రెడ్డి, గోపాల్ నాయక్, కురుమూర్తి, కె. నరేష్, నరసింహ, సిద్ధు, మోహన్, అరుణ్ తదితరులు